రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈ ఏడాది శీతాకాలం ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయాయి. చలికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ సగటు కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ఉత్తర ఈశాన్య దిశల నుంచి వీస్తున్న పొడి చల్లటి గాలులతో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. ఇప్పటికే సంగారెడ్డి జిల్లాలోని కోహిరులో రాష్ట్రంలోనే అత్యల్పంగా 7.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో టెంపరేచర్లు సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. సంగారెడ్డి జిల్లా, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ అనూహ్యంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు అలుముకోవడంతో రహదారులపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత పెరగడంతో చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, సీజనల్ ఫ్లూ పెరిగే అవకాశం ఉండడంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో కోల్డ్ వేవ్ మొదలైంది. ఉదయం, రాత్రి సమయంలో చలిగాలులు వీస్తున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లో నమోదవుతున్నాయి. 11 జిల్లాల్లో ఇప్పటికే సాధారణం కంటే 3-4 డిగ్రీల తక్కువ టెంపరేచర్లు రికార్డయ్యాయి. కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో 8 నుంచి 10 డిగ్రీల వరకు నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే 2 రోజులు చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.